బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. దొంగకు 10 మార్గాలు అన్నట్టు ఎస్ఐఆర్ ప్రక్రియను మ్యానిపులేట్ చేయడానికి వెస్ట్ బెంగాల్లో కొంతమంది ఎన్ని కథలు పడాలో అన్ని కథలు పడుతున్నారు. సో నిన్న మొన్న ఏదైతే కోల్కతాలోని న్యూ టౌన్ లో ఒక అగ్ని ప్రమాదం జరిగింది. సో దాంట్లో నిమిషాల వ్యవధిలో రావాల్సినటువంటి ఫైర్ ఇంజన్ గంటలు దాటినా రాకపోవడం, సరైనటువంటి సహాయక చర్యలు జరగకపోవడం వల్ల ఇది అనేక అనుమానాలకు దారితీస్తుంది. సో దీంతో పాటు బీజేపీకి చెందినటువంటి నాయకుడు అమిత్ మాల్వియా ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో అతను చేసినటువంటి ట్వీట్ ప్రకారం ఈ ఏదైతే అగ్ని ప్రమాదం ఉందో దీనికి కారణం టీఎంసీకి చెందినటువంటి కార్యకర్తలని బల్లగుద్దనే ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. సో మరి ఆ ట్వీట్ లో ఏముంది, సో అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏందనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక్క లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు ఈయన చేసినటువంటి ట్వీట్ లో ఏముందంటే, ఏదైతే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే 70 లక్షల ఓట్లను వెస్ట్ బెంగాల్ నుంచి తీసేస్తామని చెప్పడం జరిగింది. సో ఈ 70 లక్షల్లో ఒక 10 లక్షల మంది చనిపోవడం, తర్వాత ఒక 19 లక్షల మంది ఆ వెస్ట్ బెంగాల్ నుంచి పూర్తి స్థాయిలో వేరే స్టేట్ కి వెళ్ళిపోవడం, దాంతో పాటు కొంతమంది డూప్లికేట్ ఓటర్లను తీసేస్తున్నారు. సో ఇదే కాకుండా దాదాపు ఒక 20 లక్షల ఓటర్లు ఏదైతే ఉన్నాయో వీళ్ళకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేది లేదు. సో ఒకటేంటంటే ఇప్పుడు ఎస్ఐఆర్ పట్టిలో బయటపడేది ఏంటంటే, ఒక తండ్రికి 20 ఏళ్ళు ఉంటాయి, అతని కొడుకు 10 ఏళ్ళు ఉంటాయి, మళ్ళా వాళ్ళ తాతకు 30 ఏళ్ళు ఉంటాయి. అంటే 20 ఏళ్ళకే ఇతనికి పెళ్ళైంది, ఒక 10 సంవత్సరాలు కొడుకున్నాడు, వాళ్ళ మీద నాన్నకు 30 సంవత్సరాలు ఉన్నాయి. సో ఇదే కాకుండా ఒక అమ్మాయికి సంబంధించినటువంటి ఓటర్ ఐడిలో వాళ్ళ నాన్న పేరు కేకేఆర్ నైట్ రైడర్స్ అని ఉంటుంది. సో ఇదే కాదు, దాదాపు చాలా మందికి సంబంధించినటువంటి డీటెయిల్స్ పూర్తి స్థాయిలో లేదు. 2002, 2003 ఎలక్షన్ లో ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో సో ఆ డీటెయిల్స్ ప్రకారం ఈ 20 లక్షల ఓటర్ల డీటెయిల్స్ లేవు. సరే పోనీ మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, అంటే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్న వాళ్ళు మళ్ళీ కొత్తగా ఓటర్ ఐడి జమ చేసుకుందాం అనుకున్నా కానీ సో దాంట్లో వాళ్ళకి సంబంధించినటువంటి పేరెంట్స్, ఫ్యామిలీ డీటెయిల్స్ అసలుకే లేవు. సో ఇవన్నిటి దృష్ట్యా ఈ డీటెయిల్స్ తీసివేస్తామని చెప్పి ఎలక్షన్ కమిషన్ వీళ్ళకు నోటీసులు పంపించడం జరిగింది. సో వీళ్ళు అంటే 20 లక్షల మంది ఎవరైతే ఉన్నారో ఒకవేళ వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ ఉంటే వాళ్ళు ఇక్కడి వాళ్ళు అయితే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ అనేవి వాళ్ళకి అప్పచెప్పాలి. సో అప్పచెప్పనప్పుడు ఈ డీటెయిల్స్ తీసేయడం జరుగుతుంది. సో అందుకోసమనే ఈ అమిత్ మాల్వియా ఏమంటుందంటే, డీటెయిల్స్ వీళ్ళు ఇవ్వలేరు, రోహింగ్యాలు అక్రమ వలసదారులు ఇవ్వలేరు కాబట్టి ఆ ఇళ్లలో ఉన్నటువంటి వీళ్ళను ఖాళీ చేసి వాటికి నిప్పంటించి సో మళ్ళీ ఎంకసిరి మా దగ్గర డీటెయిల్స్ ఉండే లేకపోతే కాలిపోయినాయి అగ్ని ప్రమాదంలో అని చెప్పి ఎలక్షన్ కమిషన్ దగ్గర మేము ఇండియన్సే కాకపోతే డీటెయిల్స్ కాలిపోలేమని చెప్పి ఇదొక సాగుగా చెప్పి వాళ్ళు మళ్ళీ ఓటర్ ఐడి పొందే ప్రయత్నం చేస్తుర్రు అని చెప్పి ఈ అమిత్ మాల్వియా అనే నాయకుడు అయితే ట్వీట్ చేయడం జరిగింది. సో మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. సో ఎలక్షన్ టైం కాబట్టి ఒకరి మీద ఒకరు ఇలాంటి విమర్శలు చేసుకోవడం అనేది సర్వసాధారణం. కానీ సో ఈ 20 లక్షల ఓటర్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మాత్రం వీళ్ళకు టైం ఇచ్చారు. ఆ టైం లోపు వీళ్ళు చేసుకుంటే డీటెయిల్స్ ఇస్తే మాత్రమే వీళ్ళు ఓటర్ ఐడి దొరుకుతుంది, లేకపోతే లేదు. అయినా ఇప్పటికే దాదాపు కొన్ని వేల మంది బంగ్లాదేశీలు వెస్ట్ బెంగాల్ నుంచి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. సో అక్కడ ఈ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఓట్ బ్యాంక్ కావచ్చు, డూప్లికేట్ ఓటర్స్ కావచ్చు, చనిపోయిన వాళ్ళ ఓటర్స్ అయితే పక్కగా తీసివేయడం జరుగుతుంది. సో వెస్ట్ బెంగాల్లో ఇవన్నీ ఎస్ఐఆర్ ప్రక్రియ, ఈ అక్రమ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వెళ్ళిపోవడం, సో ఇవన్నీ అక్కడ వచ్చే ఎలక్షన్ లో తీవ్రమైనటువంటి ప్రభావం చూపే ఆస్కారం అయితే ఉంది. సో మరి మీరేమనుకుంటున్నారు, వెస్ట్ బెంగాల్లో నెక్స్ట్ ఏ ప్రభుత్వం రాబోతుంది, అక్కడ ఉన్నటువంటి పరిణామాలకు కారణం ఎవరని ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.